అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి. చైనా నుంచో సింగపూర్ నుంచో వస్తున్నాడు అతనేమన్నా, అది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల నియోజకవర్గం, పల్నాడు ఎమ్మెల్యే. మరి ఎంట్రీ రిసీవ్ చేసుకోవడానికి ఎవడు తగ్గట్టు వాడు పర్మిషన్స్ అడిగేస్తున్నారు. లేకపోతే ఉగ్రీన్ పోయి యుద్ధం చేసి ఏమన్నా గెలిచి వస్తున్నాడా, లేకపోతే పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఏదో ఒక రాష్ట్రానికి పోయి ఏదో ఒక దేశానికి పోయి యుద్ధం చేసి గెలిచి ఏమైనా వస్తున్నాడా? లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాచర్లో యుద్ధం ఈవీఎంలు పగలగొట్టి జైలుకు పోయి నెల్లూరులో ఉండి ఆయన బెయిల్ మీద విడుదల ఇచ్చి వస్తున్నాడు. అంతేగాని వీళ్ళు ఏదో ఎదురు పడి కౌగిలించుకున్నట్టు ఎప్పటి నుంచో కనపడినట్టుగా చేసి ఇలా పనితనాలను ఒక్కసారి ఆలోచించవలసిందిగా చూడండి. అతను ఏమైనా యుద్ధాలు చేసి మన రాష్ట్రానికి మన దేశానికి ఉపయోగపడే పని ఏ ఒక్క పని కూడా చేయలేదు కదా. అతను ఈవీఎంలు పగలగొట్టి బెయిల్ మీద అన్ని షరతుల మీద బయటకు వచ్చాడు. మళ్ళీ వారానికి 2 సార్లనో పోయి కనపడి వస్తుండాలి. ఊరకేమేమి ఆయనేం వదలలేదు అని తెలియజేస్తూ, ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు అందరికీ ఒక సానుభూతి కోసం, అందరికీ ఒక మంచిగా ఉండాలని, ఒక సునకానందం పొందడానికి తప్ప దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకుని మన రాష్ట్రానికి ఏం చేశారు, ఎలా చేశారో, మాచర్లలో ఏ విధంగా ఈవీఎంలు పగలగొట్టారో, ఏ విధంగా లోపలికి పోయి ఏ విధంగా బయటకు వస్తున్నారు అని తెలియజేస్తూ, ఈయనేం మనకేం రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏ ఒక్క పని కూడా చేయలేదు, అతను గెలవలేదు, గెలిపించలేదు, ఓట్లు పడవు, ఓడిపోతా నేను అనే ఒక దుర్మార్గ పనులతో ఈవీఎంలు పగలగొట్టి జైలుకి వెళ్ళి వస్తున్నాడు. అంతేగాని రాష్ట్రానికి ఉపయోగపడే పనులు కానీ, ఒక నియోజకవర్గంలో ఉపయోగపడే పనులు కానీ చేసి లోపలికి పోయి రావటం లేదు. చాలామంది కూడా నష్టపోయారు, చాలామంది కూడా చనిపోయారు, చాలా వాహనాలు కూడా తగలబెట్టారు. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, అదేదో చేసినట్టు, ఏదో మంచి పని చేసినట్టు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అలా చేసి ఎదురెదురు పడటం ఒక్కసారి చూడండి వాళ్ళను. మన రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగపడే పనులు కూడా చేయలేదు కాబట్టి అని ఆలోచించుకోవాల్సిందిగా, మన దేశానికేం సేవ చేసేం రాలేదు, వాళ్ళ బిల్డప్ల కోసం ఒక్కసారి చూడండి. రాష్ట్ర ప్రజలు కూడా ఇది చాలా మంచిది కూడా కాదు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఇటువంటి దుర్మార్గ పనులు, నీచ పనులు చేయకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.